హాయ్, నా పేరు కామాక్షి. నిన్న తనూజ బిహేవ్ చేసిందైతే నాకైతే అసలు నచ్చలేదు. అంత ఉమెన్ కార్డు తీయాల్సిన అంత అవసరం ఏముంది? తను ఊరికే ఇలా ఇలా అన్నాడు, వెళ్ళండి అనేసి. ఏమో నేను కామ్గా ఉంటే నువ్వు ఇంకా ఏమన్నా చేస్తావేమో అంటే ఏం చేస్తాడు? అసలు డీమాన్ పవన్ ఉంటే ఆ రీతితోనే క్లోజ్గా ఉంటాడు తప్పితే ఇంకా మిగతా వాళ్ళతో ఎవరితో క్లోజ్గా అయితే ఉండడు. తను ఎందుకలా బిహేవ్ చేస్తాడు అంటే తనుజ ఏమనుకుంటుంది అంటే అందరూ నా అటెన్షన్లో ఉండాలి. ఇప్పుడు కళ్యాణ్ ఎలాగా తన చెప్పు చేతుల్లో ఉన్నాడు, అలాగే డీమాన్ కూడా తన చెప్పు చేతుల్లో ఉండాలి అని అనుకుంటున్నావి. అలాగే మన మాధురి గారు వస్తే మాధురి గారిని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూసింది. అలాగే చెప్పు చేతుల్లో ఉందిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తన అటెన్షన్లో ఉండాలా, తన చెప్పు చేతుల్లో ఉండాలా అనుకొని అలా బిహేవ్ చేస్తుంది. లేకపోతే ఆమెకేమన్నా రాణిగా ఇవ్వలేదని ఏమన్నా కోపమో ఏమో కానీ తనకైతే ఎలాగో స్క్రీన్ స్పేస్ లేదు, ఈ విధంగా గొడవ పెట్టుకుంటే స్క్రీన్ స్పేస్ వస్తుందని చెప్పి అనుకున్నట్టుంది. ఆమె బిహేవ్ చేసింది అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఎంత ఫ్యాన్ అయినా నేను కూడా, నాకు తనూజ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ తను మాట్లాడే తీరు కానీ ఇందాక కూడా చపాతీ ఎవరు చేస్తారు, ఎవరు చపాతీ చేస్తున్నారు అని ముద్దుగా మాట్లాడుతున్నది కదా. నాకు ఆమన్నా కూడా నాకు ఇష్టము. కానీ ఈ బిహేవింగే ఉమెన్ కార్డ్ తీసేయడం ఇదే నాకు నచ్చలేదు. ఇది ఆల్రెడీ ఆ డిమాండ్ పవన్ మన నాగార్జున గారు వాళ్ళిద్దరికీ ఇష్టం ఉందయ్యా అని చెప్పినా కానీ ఆయన మోకాళ్ళ మీద చెప్పి క్షమించండి సార్ అని చెప్పి అనుకున్నాడు. వాళ్ళు ఏదో ఫన్ టాస్క్ చేస్తూ ఉంటే ఉమెన్ కార్డు తీయడం అయితే నాకు నచ్చలేదు అనిపిస్తుంది. మీకు ఎలా ఉంది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎంత ఫ్యాన్ అయినా మాత్రం ఇప్పుడు ఫ్యాన్ అంటే ఇప్పుడు అలా చేసి ఉంటుంది అక్క, ఇలా చేసి ఉంటుంది అక్క అంటే అదొక రకంగానే చీల్చుతా నరుకుతా అంటే వాళ్ళు ఫ్యాన్ అవ్వరు, వాళ్ళు పిఆర్ టీంలే అవుతారనిపిస్తుంది. ఏదైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆర్గ్యుమెంట్ చేయండి. అంటే కానీ నువ్వు పొట్ట చీల్చుతా, నువ్వు ముడ్డు చీల్చుతా అని మాట్లాడితే దానికి ఇంకా సమాధానాలు లేవనిపిస్తూ ఉంది నాకు. అట్లా మాట్లాడాల్సిన బ్లాక్లో పెట్టేస్తున్నాను నేను ఆల్రెడీ. ఏదైనా ఉంటే అక్క తనుజది ఇలా తప్పైపోయి ఉంటుంది, లేకపోతే ఇలా ఉంటుంది, ఇలా జరుగుంటే బాగుంటుంది అని నాతో మాట్లాడితే సరే, కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే బ్లాక్లో పెడతా ఒక్కొక్కరిని ఏమనుకుంటున్నారు. ఇకపోతే ఆల్రెడీ ఆమె పాపము అదే ఓనర్గా ఇవ్వలేదు, మహారాణిగా చేయలేదు. మహారాణిగా చేస్తే వాళ్ళకి వాళ్ళ చేత పని చేయించుకోవచ్చు అనుకుంటున్నట్టుంది. అదే అంటున్నది కదా, ఏంట్రా మీరు మహారాణి అయితే మీరు పిలిస్తే రావు, అదొక రకమైన హస్కీ వాయిస్తో ఏమిట్రా మీరు పిలిస్తే మేము రావాలన్నా, మేము ఉండాలన్నా, మేము చెయ్యాలన్నా, డిప్పు మీద కొట్టాలనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి బర్నానంటే డిప్పు మీద కొడతాం రా అని ఒక రకమైన వాయిస్తో మాట్లాడుతూ ఉండింది. ఎందుకో ఆమె అలా ఉమెన్ కార్డ్ తీయడం అయితే నాకైతే నచ్చలేదు. పోతే ఇంకా ఎపిసోడ్ పరంగా పోతుంటే అబ్బచ్చా అన్న సాంగ్తో అయితే వచ్చింది కదా. ఇంకా ఆ సాంగ్ ఇంకా కామెడీ అయితే బాగుంది అబ్బా. లెమన్ జ్యూస్ కావాలని చెప్పడము, ఆ లెమన్ జ్యూస్ చిరునవ్వు అంటే చిరంజీవి నవ్వు అనమాట. చిరునవ్వు అన్నప్పుడు ఒక్కొక్కరి స్టెప్ సుమనన్న చేత వీణ స్టెప్ వేయించడం కానీ, అలాగే భరణన్నతో కూడా వచ్చేసి అమ్ముడు లెట్స్ కుమ్ముడు అనే స్టెప్ వేయించడము. నువ్వు మాట్లాడకుండా అక్కడికి పో అంటే అక్కడికి వెళ్ళేసి అరే ఇక్కడ నుంచి వచ్చి అరే ఏం చేశారా మా అన్నని, ఏం చేశారా మా అన్నని అంటే ఇట్లా స్టెప్ వేసి వచ్చాను అని చెప్పడం కానీ కామెడీ పరంగా అయితే బాగుండింది. దివ్యలో ఇలాంటిది నేను చూడలేదబ్బా. వెంటనే పంచులు కూడా వేస్తూ ఉండింది ఆ దివ్య కానీ రీతు కానీ. కళ్యాణ్ కామ్గా ఉండిపోయాడు కానీ వీళ్ళిద్దరు అయితే పంచుల మీద పంచులు అయితే బాగా వేస్తూ ఉన్నారు. నాకు పుచ్చకాయ తినిపించు, ప్లేట్ ఎవరు పెడతారు, ప్లేట్ తీసుకురా అని చెప్పడము, ఇదంతా అయితే బాగా కామెడీగా చేసింది. తర్వాత అవుట్ అయిపోయింది అనుకో. దివ్య అయితే భరణతో బడ ఆడుకునిందబ్బా. రా నాకు కొబ్బరి నూనె పెట్టు, తలకి మసాజ్ చేయి, ఆయిల్ పెట్టు, చేతికి నెయిల్ పాలిష్ ఆరేదాకా నేను పట్టుకొని తిరుగు, ఇదంతా బాగా కామెడీ చేసింది దివ్య వచ్చేసి. అలా వాళ్ళేదో కామెడీ స్కిట్ చేసుకుంటుంటే ఆ కామెడీల పరంగానే కొంచెం ఎటు పో అని చెప్పి అన్నాడంట. దానికి నేను కాముగుంటే ఏమైనా చేసేస్తావు, ఏం చేస్తాడు నేను కెమెరాలో ఏం చేస్తాడు చెప్పు, ఏం చేయడు. అలా మాట్లాడడం అయితే బాగాలేదు. ఆల్రెడీ నిఖిల్ ఇట్లా చేయేసాడు, ఏంటి మెయిన్ హ్యాండ్లింగ్ చేస్తున్నామంట. అసలు బిగ్ బాస్ హౌస్లో మెన్స్ అని ఏముంది, అలా పోర్ట్రేట్ చేయడం ఎందుకు? మళ్ళీ వీకెండ్లో వచ్చేసరికి ఆమె కన్స్ట్రక్షన్లో గంటల ఆమెకి మీటింగ్ పెట్టి ఆమెతోటి ఇదంతా అవసరమా అన్నట్టు నాకైతే అనిపించింది. నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎపిసోడ్ వరకు అయితే నాకు నచ్చలేదు తనూజ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో నచ్చచ్చు అనమాట. మళ్ళీ మీరు కమెంట్లు చేస్తారు, ఏంటి మన తనూజని తిట్టావు ఈరోజు మెచ్చుకుంటున్నావు అంటే నాకు నచ్చినప్పుడు నచ్చలేదని చెప్తా, నచ్చితే నచ్చిందని చెప్తాను. దానికి కూడా ఇంత మాట్లాడుతుంది, సెన్స్ లేదా ఏంటి? సెన్స్ లేదా అంటుంది. అప్పటికే డిమాండ్ పవన్ డిపెండ్ అయితే చేసుకున్నాడు. లేకపోతే ఇంకేం నేను తాకానా, నేను పడేసి తొక్కానా అంటే తొక్కానా అనలేదులే. మళ్ళీ పాపం తను
పడేసానంటే, "ఏమో కామ్‌గుంటే అది కూడా చేస్తావేమో" అన్నట్టు మాట్లాడింది. అది కూడా సెన్స్ లేదా, బుద్ధి లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీగానే అయింది. తర్వాత అయితే సీరియస్‌గా అయితే తయారైంది. సీరియస్‌గా అయితే అది అయిపోయింది అనుకోవచ్చు. ఇంకపోతే టాస్క్ దీంట్లో పవన్ అండ్ నిఖిల్ అయితే వీళ్ళు ఆడుతూ ఉన్నారు. ఇటు సైడ్ అయితే గౌరవ్, ఈ అన్న భరణి అన్న ఇద్దరు అయితే టాస్క్ ఆడుతూ ఉన్నారు. ఇకపోతే ఈ గౌరవది నస ఏం చెప్పాలనుకుంటున్నాడు బిగ్ బాస్కి. నేను భరణి వల్ల అది టాస్క్ అనేది పోయింది, భరణి వల్ల నేను ఫెయిల్ అయిపోయాను, నాకు ఇమ్యూనిటీ పోయింది, కెప్టెన్సీ పోయింది. మనిషికి ఒక స్పోర్టివ్ స్పిరిట్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ స్పోర్టివ్ స్పిరిట్ కూడా లేనప్పుడు ఇంకెందుకు ఆయనకి అది కూడా లేదు. ఒకటి నస అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. ఆయన వల్లే పోయింది, ఆయన వల్ల పోయింది, నేను ఒక్కడే పోతే పుచ్చించేస్తా, పొడి చేస్తా, చీల్చేస్తా అని మాట్లాడుతూ ఉంటాడు. అలా కూడా ఎవరు నిఖిల్ కూడా తన హైట్కి సూపర్ ఆడాడబ్బా నిఖిల్ మాత్రం. అది పొట్టిగా ఉన్న వాళ్ళకే కంఫర్టబుల్, ఎందుకంటే తాడు దాటుగా రావడానికి తన హైట్ అయినా కానీ బాగా ఆడాడు, సూపర్ పెట్టాడు. ఇక్కడ దానికంటే ముందు మనం డీమాన్ పవన్ని మెచ్చుకోవాలా. అలా పెట్టు, స్లోగా వెళ్ళు, స్లోగా చెయ్యి అని చెప్పి డిమాండ్ పవన్ చెప్తా ఉన్నాడు కదా, అది కూడా అయితే నాకు సూపర్ అనిపించింది. బాగా చెప్పడం కానీ, ఒక టీంని లీడ్ చేసుకునే విధానం కానీ డిమాండ్ పవన్ దగ్గర ఉంది. నిఖిల్ కూడా సూపర్ ఆడారు. ఇక్కడ వీళ్ళిద్దరికి వచ్చేసి భరణి అన్న వాళ్ళు ఆడే దగ్గర వచ్చేసి భరణి అన్న అతను ఉన్నారు గౌరవ్, ఇద్దరు ఆడే దగ్గర వచ్చేసి పోయిందనమాట. పోతే ఏం చేస్తాము, ఆయనకి భరణి అన్నకు మాత్రం టాస్క్లో పోగొట్టుకోవాలా చేయాలని ఉంటుంది కదా. అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అందులో భరణి అన్న హైటు, విత్ను కూడా హైటు, గౌరవ్ కూడా హైట్, దానివల్ల కూడా ఒక్కోసారి పోతుంది. దీంట్లో కొంచెం ధీమాన్ పవన్ కొంచెం షార్ట్, నిఖిల్ హైటు, సూపర్ ఆడారబ్బా. మొత్తానికి వాళ్ళైతే గెలిచారు. గెలిచినప్పుడు ఓడిపోయిన వాళ్ళు కొంచెం తీసుకోవాలి కదా, దాన్ని కూడా తీసుకోలేకపోతా ఉన్నారు. ఇంకా బిగ్ బాస్ ఏం చెప్పినాడు, ఇంకా మీకైతే ఈ అవకాశం అయితే అయిపోయింది, ఇంకా ప్రజల్లో మీరు ఇంకా ప్రజలుగానే మిగిలిపోతారు. ఇంకా ప్లస్ ఇంకెవరెవరికి ఉంటుంది, ఇంకా కమాండర్స్కి ప్లస్ రాజులకి అయితే ఉంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇంక నాకైతే ఈమె అక్కడికి వెళ్ళి చెప్పడం అయితే నాకు నచ్చలేదు. ఎవరు గౌరవ్ కెమెరా దగ్గరికి నా భరణి వల్ల పోయింది, భరణి బాగా ఆడలేదు, నేను ఒక్కడనే పోతే పించేస్తా, చీల్చేస్తా, ఈ నసే పనికి రాదు, ఏమనుకుంటున్నాడు ఏమో, ఇలా చెప్తే తనకి ఎక్కువ మార్కులు పడతాయి అనుకుంటున్నాడేమో. ఎప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఆడడం ఇంపార్టెంట్ కాదు, ఎలా మనం బిహేవ్ చేస్తున్నామో అన్నదే కదా ఇంపార్టెంట్ అక్కడ. ఇకపోతే సంజనాకు వచ్చి చెప్తా ఉన్నాడు ఇమానియల్, నువ్వు ఎంతైనా ఆర్గ్యుమెంట్ చేయ మమ్మీ, అక్కడ వచ్చేసి నువ్వు ఆఫ్టర్ ఆల్ అన్నావు కదా, ఆఫ్టర్ ఆల్ తప్పైపోయింది అంటే మళ్ళీ ఇప్పుడు నాగార్జున గారు అన్నీ మర్చిపోయి వచ్చి, ఏమి సంజనా గారు మీరు ఆఫ్టర్ ఆల్ అన్నారు, ఆఫ్టర్ ఆల్ ఎందుకు అన్నారు అని చెప్పి అడుగుతాడు. నీ జుట్టు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతా ఉన్నావు, అలా అయితే ఎందుకు, నువ్వు అలా పెట్టకుండా ఆర్గ్యుమెంట్ చేసుకో, ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చెయ్యి, నీ జుట్టు అయితే వాళ్ళ చేతిలో పెట్టద్దు అనేసి ఇమానియల్ వచ్చి వాళ్ళ అమ్మతో చెప్తా ఉంటాడు. అదే నిఖిల్ కూడా చెప్తా ఉంటాడు అనమాట పక్కన కూర్చొని వచ్చేసి. ఇకపోతే మళ్ళీ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి నెక్స్ట్ టాస్క్ పెడతానని చెప్పన్నాడు. ఎవరికి, రాజులకి ప్లస్ కమాండర్లకి. ఇక్కడ తనుజ వీళ్ళంతా చీటీలు వేసుకుంది. ఒకటి పాయింట్లు అనేది పెట్టుకుంటే ఇప్పుడు రివ్యూవర్స్ మాట్లాడుకోవడానికైనా ప్లస్ వాళ్ళు మాట్లాడుకునేది జనాలకి పోతుంది. ఇప్పుడు తనుజ ఏం మాట్లాడుతున్నది, సంజనా గారు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళంతా జనాలకి పోతుంది. వాళ్ళు పాయింట్లు పెట్టుకోకుండా చీటీలు వేసుకున్నారు. బిస్కెట్ అయ్యింది. తనుజకు ఫేవర్గా వచ్చి ఉంటే చీటీలు సూపర్ అనేది ఏమి, ఆ కెమెరా తీసుకెళ్ళి ఆ మూతిలో పెట్టినాడు బిగ్ బాస్. ఆమె ఆనందానికి ఆశ్చర్యానికి మధ్యలో నేను ఆడలేదే అన్నట్టు ఫేస్ అయితే పెట్టుకోండి తనుజ. అయినా ఫిజికల్ టాస్క్ ఎట్లయినా తను పోయినా, తను వీక్ అని నేను చెప్పట్లేదు, తనుజ పోయినా అక్కడ ఓడిపోయింది. ఇప్పుడు దివ్యకి నిఖిల్కి ఫోటో చూసుకుంటే దివ్య టక్ మన కళ్ళు మూసుకొని తెరిచినప్పుడు టాస్క్ అయిపోయింది కదా. ఒకవేళ తనుజ పోయినా ఓడిపోయిండేది, సంజనా గారు పోయినా నిఖిలే గెలిచిండేవాడు ఎండ్ ఆఫ్ ది డే. వాళ్ళు టాస్క్ అనేది తెలియదు కదా, ఏంటో తెలియదు కదా, నేను పోతాను అని చెప్పేసి అనుకునే చీటీలు వేసుకున్నారు. చీటీలు వేసుకోకుండా పాయింట్ మాట్లాడుకుంటే బాగుండి అనిపిస్తుంది. రేపు నాగార్జున గారు కూడా వచ్చి ఎందుకు ఈ చీటీలు వేసుకున్నావు అని అడుగుతారు అనుకుంటా. ఇదే అంతకుముందు శ్రీసత్య వాళ్ళు కూడా ఏదో టాస్క్లో చీటీలు వేసుకున్నారు. అప్పుడు నాగార్జున గారు తిట్టారు వచ్చి, ఎందుకు ఇలా చేశారు అనేసి. అదేవిధంగా ఇప్పుడు తిడతారని నేనైతే అనుకుంటున్నాను ఈ విషయం గురించి.
ఇంకా ఎవరు పోతారు అనుకున్నప్పుడు దివ్య మాట్లాడుతుంది. ఎంతసేపు దివ్య నేనెలా గెలవాలి అన్నది చూడకుండా రీతు ఆ టాస్క్లో ఓడిపోయింది, ఈ టాస్క్లో ఓడిపోయింది అంటే దానికి రీతు బాగానే చెప్పింది. నువ్వు ఎలా చేయాలో చూసుకో, నేను ఓడిపోయిన సంగతి నీకెందుకు, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అనేసి రీతు అడిగింది. బాగానే చెప్పింది అనిపించింది నాకైతే. నాగార్జున గారు చెప్పారు కదా, ఒకరు గెలవాలని నువ్వు గెలవాలన్నాడు, పక్కన వాళ్ళు ఓడిపోవాలని ఆడకూడదు అని చెప్పన్నాను కదా, అదే రీతి కూడా చెప్పింది. నాకైతే బాగా డిపెండ్ చేసుకుంది అనిపించింది. ఇంకా ఆ టాస్క్కి కళ్యాణి పోయి ఉండాల్సింది అనిపించింది. ఎందుకంటే అది ఫిజికల్ టాస్క్ కాబట్టి కళ్యాణి పోయి ఉండాలి అనిపించింది. ఈ ఇద్దరు ఆడవాళ్ళు తేగలేక కళ్యాణి కూడా పోలేదు, కానీ తనే పోయి ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా ఆ టాస్క్లో వచ్చేసి నీకు ఎవరైనా తీసుకుంటామంటే నిఖిలు ఇక్కడ దివ్య బోల్డ్ తీసే లోపల ఆయన బాక్స్లో పెట్టేసినాడు. ఈమె గబకు బాక్స్ పెట్టే లోపల ఆయన అన్ని టాస్కే పూర్తి చేస్తాడు, చిటికలో పూర్తి చేస్తాడు నిఖిలు. సూపర్ అనిపించింది. ఇంకపోతే రాజుగా అయితే నిఖిల్ అయ్యాడు అని తెలుస్తుందండి. రాజుగా అయితే నిఖిల్ అయ్యాడు అనమాట. ఇంకా ఫన్ అయితే అట్లా జరుగుతూ ఉంది. ఇది నా మినీ రివ్యూ. నచ్చినట్టుగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టి వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.